నా చెల్లిని అన్ని మాటలు అంటావా అంటూ మీడియా ముందు రచ్చరచ్చ చేస్తున్నారు రోజా పైన జూనియర్ ఎన్టీఆర్. నారా బ్రహ్మిణిపై జూనియర్ ఎన్టీఆర్ రోజా అన్న మాటలకైతే నిప్పులు చెరిగారు. నిజంగా మరి తల్లిని, చెల్లిని, కుటుంబంలో ఉన్న ఆడవారిని, పిల్లల్ని అగౌరవపరిచేలా మాట్లాడడం అసలు సంస్కారం అనిపిస్తుందా? అసలు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఒక మహిళ అయ్యుండి సాటి మహిళని అవమానించేలా మాట్లాడడం ఎంతవరకు న్యాయం అనేదే అర్థం కావడం లేదు. నిజంగా నారా బ్రహ్మిణి ఏం చేసింది? తన మావయ్యని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు. తన భర్తని అరెస్ట్ చేస్తారంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. కుటుంబంలో ఉన్న వాళ్ళని మరి అసభ్యంగా అయితే వేరే వాళ్ళ దగ్గర మాట్లాడిస్తున్నారు. ఇదంతా కూడా కరెక్టేనా? రోజా గారు మీకు బాబాయ్ అంటే ఎంతో గౌరవం ఉందని అనుకున్నాను. కానీ బాబాయిని కూడా చివరికి మీరు పిచ్చోడు, సైకో అంటూ అవమానించారు. ఇప్పుడు బ్రహ్మిణి మీద అసత్యాలు ప్రచారం చేస్తూ ఆమెను అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారు. ఎవరిని ఏమన్నా నేను ఊరుకున్నాను కానీ చెల్లెమ్మను మాత్రం తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని, ఆ తర్వాత ఏవైనా మరి నేను లేకపోతే మా తరపు ఉన్నటువంటి మరి లాయర్స్ ఏవైనా మాట్లాడితే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మీదే అంటూ ఆయన స్ట్రెయిట్‌గా వార్నింగ్ ఇచ్చారట. మొత్తానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇచ్చిన వార్నింగ్‌కి మాస్ వేరే లెవెల్ అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని సంతోషంగా అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అన్ని విషయాల్లోనూ చాలా చాలా పొలైట్‌గా ఉంటారు. కానీ నారా బ్రహ్మిణి విషయంలో రోజా అన్న మాటలకైతే ఆమె పైన నిప్పులు చెరిగారట తారక్.